హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. ఈరోజు నేను మీకు చూపించబోయేది మషీన్ అనేది ఎలా క్లీన్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇది నా మషీన్ అండి, ఉషా మషీను. ఆ మషీన్లో చిన్న సైజు ఉంటుంది కదా, ఆ మషీన్ అండి. దీన్ని క్లీన్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మనకు ఒక స్క్రూ డ్రైవర్ అనేది కావాలండి, అండ్ ఒక చిన్న క్లాత్ కావాలి, అండ్ ఏదైనా వేస్ట్ బ్రష్ ఉంటే బ్రష్ని తీసుకోండి. ఈ మూడిటితో మనం మషీన్ ఎలా క్లీన్ చేసుకోవాలో నేను చూపిస్తానండి ఈరోజు మీకు. ముందుగా మషీన్ని ఇలా కిందకి పెట్టుకోవాలండి. చూసారు కదండి ఎంత మురికిగా ఉందో. దీన్ని ఎలా ఇప్పుడు మనం నీట్గా క్లీన్ చేసుకోవాలో చూపిస్తానండి. ఆ మషీన్ చాలా సౌండ్ కూడా వస్తుంది, అండ్ నేను క్లీన్ చేసి 2 months అవుతుందండి. దానివల్ల ఏంటంటే కొద్దిగా క్లీన్ చేయట్లేదు కాబట్టి ఇలా అయిపోయిందండి. 2 నెలలు అవుతుంది. అండ్ ఇప్పుడు ఏంటంటే దీన్ని నీట్గా ఎలా క్లీన్ చేయాలో అండ్ సౌండ్ రాకుండా ఎలా మషీన్ని చేసుకోవాలో మీకు చూపిస్తానండి. నేను నా మషీన్ని ఎలా క్లీన్ చేసుకుంటాను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అందుకని నా వీడియోని మొత్తం చూడండి. ఇది ఉంటుంది కదా లోపల, ఇలా ఆ లోపల పార్ట్ అనేది 2 స్క్రూలు ఉంటాయండి. ఆ స్క్రూలు అనేది ముందుగా మనం తీసుకోవాలి. టైట్గా ఉంటుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా తీసుకోవాలండి. ఇది చూసారా స్క్రూ అండి ఇది, అండ్ ఆ స్క్రూ కూడా సేమ్ అదే విధంగా తీసుకోవాలి. చూసారా 2 స్క్రూలు ఉంటాయండి లోపల. మీరు జాగ్రత్తగా చూడండి నేను ఎలా అయితే తీస్తున్నానో, అండ్ దీన్ని ఎలా జాయింట్ చేస్తానో అది కూడా మీరు చూడండి. ఎందుకంటే మనం మంచిగా చేయకపోతే కుట్టు అనేది సరిగ్గా పడదు కాబట్టి. చూసారండి ఎంత మురికిగా ఉందో. ఇదేంటంటే ఫస్ట్ ఒక స్క్రూ అనేది మనం తీసుకోవాలండి, ఆ పైన ఉండేది. చూసారు కదా, ఆ స్క్రూని అలా తీసి నేను లోపల పార్ట్స్ అనేవి అన్నీ తీస్తున్నాను కదా. అండ్ మీరు జాగ్రత్తగా చూడండి, వీడియో మొత్తం చూస్తే మీకు మంచిగా అర్థమవుతుందండి. దీన్ని ఎలా మళ్ళీ రిటర్న్ జాయింట్ చేసుకోవాలో అండ్ ఎలా పెట్టాలో. చూసారా లోపల అనేది మురికి బాగా అయ్యిందండి. ముందుగా క్లీన్ చేసుకోవాలి నీట్గా. మనం వీక్లీ అనేది క్లీన్ చేసుకున్నట్లయితే మషీన్ అనేది క్లీన్గా ఉంటుంది, అండ్ స్టిచ్ కూడా మంచిగా పడుతుందండి. చూసారు కదండి మొత్తం క్లీన్ చేస్తానండి లోన్ వచ్చి. అండ్ దీనిలో పార్ట్స్ అనేవి ఉంటాయి కదా, చూసారా ఇవి కూడా పార్ట్స్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి. మషీన్లో మనకు అన్నిటికంటే ఇంపార్టెంట్ అనేది ఇవేనండి. దీనివల్లే మనకు కుట్టు అనేది పడుతుంది కాబట్టి దీన్ని వీక్లీ 1 టైం అనేది క్లీన్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. మషీన్ అనేది చాలా రోజులు వస్తుందండి. చూసారు కదా మొత్తం అన్నీ నేను క్లీన్ చేస్తాను. చూసారు కదా, ఇప్పుడు దీన్ని ఎలా నేను జాయింట్ చేస్తానో మీకు చూపిస్తానండి. చూపించబోయే ముందు ఏంటంటే లోపల అనేది కూడా కొద్దిగా క్లీన్ చేసుకుంటే బాగుంటుంది కదా. అందుకని లోపల కూడా చాలా మురిగ్గా అయిపోయిందండి, జిడ్డు జిడ్డు అనేది పట్టేస్తుంది. ఎందుకంటే మనం ఆయిల్ అనేది యూజ్ చేస్తాం కాబట్టి దానివల్ల ఏంటంటే అవన్నీ పట్టేస్తూ ఉంటాయి. అన్నీ నీట్గా చేసుకోవాలి. బ్రష్తో కాకపోతే మన చిన్న బ్రష్ అనేవి కూడా ఉంటాయి కదా, వాటిని కూడా మనం యూజ్ చేయొచ్చు. అండ్ పెయింటింగ్ బ్రష్ అవి కూడా దొరుకుతాయి కదా, వాటిని కూడా మీరు యూజ్ చేయొచ్చండి. నా దగ్గర ఇది అవైలబుల్లో ఉంది కాబట్టి నేను దీన్ని యూజ్ చేస్తున్నాను. మీకు ఏది కంఫర్ట్గా ఉంటే దాన్ని యూజ్ చేయొచ్చు. చూసారా మొత్తం మురికంతా క్లీన్ చేసుకోవాలండి. మెయిన్ అదంతా ఆయిల్ వల్లే అవన్నీ అలాగవుతాయండి.
నేను కొబ్బరి నూనె యూజ్ చేస్తానండి. చూసారా లోపల ఎంత గందా ఉందో. మనం వీక్లీ 1 టైం క్లీన్ చేసుకుంటే ఇంత మురికి అనేది ఉండదండి. చాలా నీట్గా ఉంటుంది. అంత టైం కూడా పట్టదు మీకు క్లీన్ చేయడానికి. వీక్లీ 1 టైం చేసుకోండి, ఓకేనా. What's up is down, what's left is right. Chasing stars and holding you. I can't see the end, but we'll see it through. Flying, get on board. We're smiling on top of the world. Dangerous times, don't fly too high. Be sure to keep the ground in sight. Fly forever if you నేను కొబ్బరి నూనె అనేది యూజ్ చేస్తానండి. పారాషూట్ ఆయిల్ ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేస్తాను. స్టార్టింగ్లో అయితే మషిన్ ఆయిల్ అనేది యూజ్ చేస్తూ ఉంటానండి. ఇప్పుడు ఏంటంటే అది లేదు కాబట్టి కొబ్బరి నూనె యూజ్ చేస్తున్నాను. అండ్ మీకు ఏది ఒకవేళ మషిన్ ఆయిల్ ఉంటే దాన్ని యూజ్ చేయండి, అదే మంచిది కూడా, ఓకేనా. ఇలా కొబ్బరి నూనె ఇలా వేసి మనం మొత్తం నీట్గా చేసుకున్నట్లయితే మషిన్ అనేది ఫ్రీగా అవుతుందండి. ఇప్పుడు టైట్గా ఉంటుంది కదా, మనం తిప్పేటప్పుడు కానీ మనం యూస్ చేసేటప్పుడు ఇలా ఆయిల్ వేసుకున్నట్లయితే మనకు మషిన్ అనేది కొద్దిగా ఫ్రీ అవుతుంది. కాబట్టి మీరు కూడా ఆయిల్ యూస్ చేయొచ్చు. చూసారా మషిన్ మొత్తం క్లీన్ అయిపోయిందండి. అండ్ ఈ లోపల పార్ట్ని ఎలా జాయిన్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇది ఫ్రంట్ సైడ్ అండి, అండ్ ఇది బ్యాక్ సైడు. ముందుగా అది లోపల అనేది ఇది బాబిన్ కేస్ అండి. బాబిన్ పెడతాం కదా అదండి. దాన్ని ఇలా మనం ఎడం వైపుకి వేసుకోవాలి. అండ్ ఇది ఒక బల్ల టైప్లో ఉంది కదా, దీన్ని అక్కడ 2 హోల్స్ అనేవి ఇచ్చున్నారు కదా, వాటిలో పెట్టుకోవాలి. జాగ్రత్తగా చూడండి, జాగ్రత్తగా చూస్తే మీకు అర్థమవుతుంది. చూసారా అలా పెట్టి అండ్ నెక్స్ట్ అనేది దానికి దాన్ని సపోర్ట్గా ఒకటి ఇచ్చుంటారండి. దానికి ఏంటంటే స్క్రూ అనేది మనం టైట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా స్క్రూ అనేది టైట్గా పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు దీన్ని ఏంటంటే మనం జాయిన్ చేసుకోవాలి. ఎలా లోపల పెట్టాలో మీకు చూపిస్తాను. అండ్ లోపలిది వచ్చి పై వైపు ఉంది కదా, అండ్ నా బాబిన్ కేస్ వచ్చి కింద వైపు ఉండాలండి. అలా ఉన్నట్లయితే మంచిగా సెట్ అవుతుంది. చూసారు కదా, నేను చెప్పాను కదా, పై వైపు కింద వైపు ఉన్నట్లయితే మంచిగా సెట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే స్క్రూస్ అనేది మనం టైట్ చేసుకోవాలి. ఇలా టైట్గా పట్టుకొని స్క్రూ అనేది టైట్ చేసుకోవాలండి. స్క్రూస్ 2 వైపులా పెట్టి చూసారు కదా. అండ్ అదే విధంగా కింద స్క్రూ కూడా ముందుగా ఏంటంటే కొద్దిగా లూజ్గా పెట్టుకోవాలండి. 2 వైపులా పెట్టి ఒక్కసారిగా మనం టైట్ చేసుకోవాలి. అప్పుడే ఏంటంటే మంచిగా ఉంటుంది కాబట్టి. చూసారా 2 వైపులా స్క్రూ అనేది పెట్టి తర్వాత టైట్ చేయాలండి. చూసారు కదా, చూసారా మంచిగా తిరుగుతుందండి. మీరు దాన్ని పెట్టాక ఒకసారి తిప్పి చూడండి. ఎప్పుడైనా సరే మనం మషిన్ అనేది క్లీన్ చేసేటప్పుడు మషిన్ సూయి అనేది ఉంటుంది కదా, సూది, దాన్ని తీసి ఎప్పుడైనా మషిన్ మీరు క్లీన్ చేసుకోవాలి. లేదంటే సూది అనేది ఇరిగిపోతుందండి. కాబట్టి మీరు ముందుగా సూది అనేది మషిన్లో నుండి తీసి తర్వాత
క్లీన్ చేయండి ఎప్పుడైనా సరే. అది వచ్చి కింద పెడలండి, మనం దారం పెట్టి కుడతాం కదా, దాన్ని తీసి లోపల ఎలా క్లీన్ చేసుకోవాలో దాన్ని చూపించడం కోసం అది తీస్తున్నానండి. ముందుగా పై పార్ట్ అనేది తీసి చూపిస్తానండి మీకు, దాన్ని కూడా ఎలా క్లీన్ చేసుకోవాలో. చూసారు కదా, ఆ స్క్రూ అనేది తీయాలండి. చూసారు ఎంత మురికిగా ఉందో. దీన్ని కూడా మనం క్లీన్ చేసుకోవాలండి నీట్గా. మషిన్ అనేది కొన్ని ఇయర్స్ అయిపోయిందండి. ఇది నా మషిన్ వచ్చి ఇప్పుడు దగ్గర నా మషిన్ 5 ఇయర్స్ అవుతుంది. కాబట్టి ఇలా ఉందండి. మీరు కొత్త మషిన్ కనుక తీసుకున్నట్లయితే అంత మురికిగా ఉండదు. మీరు వీక్లీ క్లీన్ చేసుకున్నట్లయితే నీట్గా ఉంటుందండి. నాది చాలా రోజులు అవ్వడం వల్ల ఎంత మురికి పట్టిందండి. చూసారు కదా, మొత్తం మనం నీట్గా క్లీన్ చేసుకోవాలండి. బ్రష్ లేదా స్క్రూ డ్రైవర్తో నేను ఎప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాను. మీరు కూడా చూసారా, లోపలికి కూడా మనం బ్రష్ కూడా పెట్టలేమండి. ఆ లోపల కూడా మన గంధ అనేది ఉంటుంది. దాన్ని ఏంటంటే మనం వేలు పెట్టి క్లీన్ చేసుకోవాలండి. Fly so high, I'm hypnotized. What's up is down, what's left is right. Chasing stars and holding you. I can't see the end, but we'll see it through. Flying, get on board. We're smiling on top of the world. ఇలా మొత్తం క్లీన్ చేసేయాలండి. చూసారు కదా, వెనక వైపు కింద అంతా మొత్తం క్లీన్ చేశాక ఆయిల్ అనేది దీనికి కూడా మనం పెట్టుకోవాలండి. చూసారు కదా, ఇలా ఆయిల్ అనేది అప్లై చేశాక అండ్ పైన వాటిని కూడా దీన్ని కూడా మనం క్లీన్ చేసుకోవాలి. సరే, ఇప్పుడు దీన్ని జాయిన్ చేసుకోవాలండి. దీన్ని ఏమీ లేదండి, దీనికి కేవలం ఒక స్క్రూ అనేది మాత్రమే ఉంటుంది. ఆ స్క్రూ అనేది మనం టైట్ చేసుకున్నట్లయితే కదలకుండా అయిపోతుందండి. దాన్ని టైట్గా మనం టైట్ చేశాక ఇలా ఒకసారి చెక్ చేసి చూసుకోవాలండి. చూసారు కదా, మంచిగా చాలా అవుతుందండి. అండ్ ఇది వచ్చి కింద వైపు అండి, బాబిన్ మనం పెట్టుకుంటాం కదా, అదండి. ఈ 2 స్క్రూల్ని ఇలా తీసి క్లీన్ చేసుకోవాలి. మనం ఏమైనా స్టిచ్ చేసేటప్పుడు చిన్న చిన్న క్లాత్లు అనేవి లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి కదా, కాబట్టి దీన్ని మనం క్లీన్ చేసుకున్నట్లయితే మషిన్ అనేది సౌండ్ రాకుండా ఉంటుంది అండ్ కుట్టు కూడా బాగా పడుతుంది. కాబట్టి ఇది కంపల్సరీగా వీక్లీ 1 టైం అనేది క్లీన్ చేసుకోవాలి. Fly so high, I'm hypnotized. What's up is down, what's left is right. Chase. మంచిగా క్లాత్తో అనేది మనం తుడుచుకోవాలండి. సరే, ఎంత కచ్చడా అనేది ఉందో లోపల మొత్తం క్లీన్ చేసుకోవాలి.
క్లీన్ చేస్తూ మనం ఒకసారి చూసుకోవాలండి. దీంట్లో కూడా ఆయిల్ అనేది వేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఆయిల్ వేసుకొని మీద కప్పుని జాయింట్ చేసేయాలండి. అది కూడా కొద్దిగా కచ్చడా ఉండడంతో అది కూడా మనం క్లీన్ చేసుకోవాలండి. మీరు రెగ్యులర్గా క్లీన్ చేసినట్లయితే ఇంత పెద్ద ప్రాసెస్ మీకు ఉండదండి. వీక్లీ 1 టైం చేసుకున్నట్లయితే మషిన్ అనేది చాలా సంవత్సరాలు వచ్చేస్తుందండి. కాబట్టి తప్పకుండా మీరు మషిన్ అనేది ఎంత క్లీన్గా ఉంచుకుంటే అంత అన్ని ఇయర్స్ వస్తుందండి. ఓకేనా. ఈ స్క్రూస్ అనేది మనం టైట్ చేసుకోవాలి 2 వైపులా. ఇది వెనక పార్ట్ అండి. దీన్ని కూడా తీసి అప్పుడప్పుడు ఆయిలింగ్ అనేది చేసుకోవాలండి. దీని లోపలవి మనకు క్లీన్ చేసుకోవడానికి అంతలా కనిపించవు. కాబట్టి మనం దీన్ని తీసి లోన్ ఆయిల్ అనేది వేసుకున్నట్లయితే మంచిగా ఉంటుంది. లోన్ పార్ట్స్ అన్నీ కూడా. అండ్ దీన్ని కూడా జాయింట్ చేసుకోవాలండి. ఓకేనా. ఫైనల్ లుక్ అనేది అయిపోయిందండి. మొత్తం క్లీన్ చేస్తాను. అండ్ మనం సూది పెట్టే దగ్గర కూడా జాయింట్ చేసుకోవాలండి. అది కూడా టైట్గా. అండ్ సూది కూడా జాయింట్ చేసేయాలండి. చూసారు కదా, ఇలా సూది కూడా జాయింట్ చేసుకున్నట్లయితే చూసారు కదా, మషిన్ అనేది క్లీన్ చేశాక అస్సలు సౌండే రాదండి. మంచిగా కుట్టు కూడా పడుతుంది. చూసారా, ఆయిల్ అనేది ఆయిల్తో పైన మొత్తం మనం తుడుచుకోవాలండి. ఇలా ఆయిల్తో తుడుచుకున్నట్లయితే మన టేబుల్ అనేది కొద్దిగా మెరుస్తూ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా, బాయ్.